యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సోమవారం నాడు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న సిపిఐ జిల్లా నాయకులు చెక్కా వెంకటేష్ మాట్లాడుతూ ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఉపవాస దీక్షను సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో పసునూరి వీరేశం, బండి జంగమ్మ, ఆర్ జనార్దన్, ఇప్ప రామకృష్ణ, డాక్టర్ మురళి, రాములు, బెంగి నరసింహులతో పాటు సిపిఐ కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న పాలకులు దయచేసి వెంటనే ప్రకటించాలి. రెవెన్యూ డివిజన్ వెంటనే, ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ఆలేరు నియోజక కేంద్రంలో ఉన్న రెవెన్యూ డివిజన్ వెంటనే పోరాడదాం. రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు పోరాడదాం. రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆలేరు మండల సమితి ఆధ్వర్యంలో ఈ రోజు 10 గంటల నుండి 5 గంటల వరకు ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నేను చెక్కా వెంకటేష్ గా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా కొనసాగిస్తా ఉన్నా. ఇది పొద్దున 10 నిమిషాలకు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ గోదా శ్రీరాములు గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కన్వీనర్ పసునూరి వీరేశం గారు, అదేవిధంగా అనేక సంస్థలు, మెడికల్ సంస్థ నుంచి, వ్యాపార వ్యవస్థ నుంచి, అనేక సంస్థల నుంచి రావడం జరిగింది. ఎమ్మెల్యే పార్టీల వాళ్ళు కూడా, జనార్దన్ గారు కూడా రావడం జరిగింది. ఆల్ పార్టీస్ వాళ్ళు రావడం జరిగింది. ఇవాళ రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఈ పోరాటాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 5 మండలాలతో కూడుకున్న, అదేవిధంగా ఆలేరు, మూటకొండూరు, యాదగిరిగుట్ట, రాజపేట, గుండాల ఈ మండలాలకు సంబంధించిన 98 గ్రామాలు వస్తా ఉన్నాయి. 98 గ్రామాలతోటి ప్రజలు రెవెన్యూ డివిజన్ ఏర్పడితే దాదాపు 1500 నుంచి 2000 మంది ఆలేరు పట్టణానికి రావడం పోవడం జరుగుతుంది. ఇక్కడ వ్యాపారం గాని, అనేక సమస్యలు గాని ఆర్డీఓ గారు, సిఐ గారు, ఏసీపీ గారు చాలా మంది ప్రాంతాల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. 18 ఆఫీసులు దాదాపు ఇక్కడ ఏర్పడతాయి. అందుకోసం ప్రజలకు పరిపాలన దగ్గరైతుంది. అందుకోసము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిస్తా ఉన్నాం. దీని కార్యక్రమానికి అందరూ కూడా చెప్పాం. అన్ని పార్టీల వాళ్లకు, మాజీ ఎమ్మెల్యేలకు అందరూ కూడా చెప్పాం. ప్రజెంట్ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న బీలేలన్న గారికి కూడా మన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ గేట్ దగ్గర కూడా మెమోరాండం కాపీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీకి ఇస్తే ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. వీడియో క్లిప్ కూడా చూపెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న బీర్లయ్యన్న గారు, మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు, ఇలా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా వీళ్ళందరూ కూడా కలిసి ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ 10 నుండి 5 గంటల వరకు ఉపవాస దీక్షను కొనసాగించడానికి మీరందరూ కూడా విలేకరులు, మీడియా, ప్రింట్ మీడియా సంస్థలు అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నందుకు ఈ కార్యక్రమంలో మేము ఎంత హ్యాపీగా ఉన్నాం. ఈ యొక్క డివిజన్ సాధించేంత వరకు సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు, ఉద్యమాలు మేము కొనసాగిస్తామని కోరుతా ఉన్నాం.